జగన్మోహన్ రెడ్డి ఈస్ వెరీ గుడ్ అట్ యూజింగ్ అండ్ థ్రోయింగ్ అని చెప్పేసి బయట జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి రెస్లింగ్ వాడుకుంటారు. నథింగ్. ఎవరు చెప్తారు? ఎడు చెప్తావు నువ్వు? కుడ్ యూ ఛాలెంజ్ టు మీ? ఐ షో యూ ద ప్రూఫ్. చరిత్రను చూపిస్తా, చూస్తావా? నీకు దమ్ముందా? చూసేదమ్ము. యాడికెళ్ళి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి? బాన్ విత్ గోల్డ్ ఫింగర్ స్పూన్. జగన్మోహన్ రెడ్డి బాన్ విత్ గోల్డ్ ఫింగర్ స్పూన్. 60s 70s లో ₹1,00,000 ట్యాక్స్ కట్టిన కుటుంబం. ఎస్సీల ఇంటికి పిల్లల్ని ఇస్తారు. ఎస్సీల ఇంటి పిల్లల్ని వాళ్ళు చేసుకున్నారు. ఎస్సీలని చిన్న చూపు చూసే వాళ్ళు అయితే కాలర్ పట్టుకొని 10 మందిని అడ్డు చెప్తాడా? ఎస్సీల ఇంటి అల్లుండి మేనల్లుండి, నేను ఎస్సీల ఇంటికి మేనల్లుండి, నేను మామాని పిలిచేవాళ్ళు, మా వాళ్ళు మా మామూలు ఎస్సీలు ఉన్నారని ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఎస్సీ కులంలో పుట్టాలని ఎవడు మాత్రం అనుకుంటారన్నాడు. అన్నాడా లేదా? ఆన్ రికార్డ్ ఉందా లేదా? చూపించాలనా? చూస్తావా? జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పక్షపాతి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేవాడు. చంద్రబాబు నాయుడు ఎంత దౌర్భాగ్య మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనేవాడు హెచ్చరించుడు. మొన్న చచ్చిపోయినారు జనం, అనంతపురంలో చచ్చిపోయినారు, గుంటూరు జిల్లాలో చచ్చిపోయినారు. ఒక్క ప్రెస్ మీట్ లేదు పవన్ కళ్యాణ్ది. నాదెండ్ల మనోహర్ ఒక్క ప్రెస్ మీట్ లేదు. జనసేన పార్టీలు అక్కడ రిప్రజెంట్ చేసిన పరిస్థితుల్లో పైగా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. తొక్కేసలాడు జరిగితే జనం చచ్చిపోకుండా ఎట్టుంటారంట. ఇది చచ్చిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే జనం ఎక్కువ వస్తున్నారు చంద్రబాబు నాయుడికి. మన పబ్లిక్ బాగానే. ఏది పబ్లిక్? నేను కూడా చూపిస్తాను. ఈ కెమెరాలో పెట్టి ఒక సన్న గొంతులో తీసుకుపోయి ఒక 1000 మందిని 2000 మంది నుంచో పెడితే పబ్లిక్ బ్రహ్మాండం కనపడతారు. కార్నర్స్ సైడ్ చేసేసి అదే ఒకటే లైన్ చూపిస్తే నేను కూడా చూపిస్తాను నీకు 10,000 మందిని తీసుకొచ్చి 10 లక్షల మంది నేను చూపించుకుంటావా నీ కెమెరాస్ లోనే? ఎవరికి తెలియదు ఇది. ఏలేస్తే నలుమూలల నుంచి జనం వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. మందు పంచాలా, డబ్బు ఇయ్యాలా, దగ్గరుండి కార్యకర్తలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి మందు ప్యాకెట్లు ఇచ్చి సరిపోకపోతే మందు పోపించి డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి పంపించాలా చంద్రబాబు నాయుడు మీటింగ్స్కి. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్. ఎస్సీల పక్షపాతి, ఎస్టీల పక్షపాతి, బీసీల పక్షపాతి, మైనారిటీల అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు ఒక విషయం చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు పరిపాలనని 2014 నుంచి గ్రాఫ్ తీసుకోండి, 2019 వరకు గ్రాఫ్ తీసుకోండి. సేమ్ ప్యారలల్ గా 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తీసుకోండి. 2014 నుంచి 2017 3 years లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 2019 నుంచి 23 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కోవిడ్ లో నవరత్నాలు ఆగినాయా? వృద్ధాప్య పెన్షన్ ఆగిందా? అమ్మఒడి ఆపాడా? ఇవాళ ప్రతి పేద కుటుంబానికి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి బెనిఫిట్ అవుతుంది అంటే, అవ్వాతాతలకి ఇంట్లో ఉన్న అత్త కోడలు అల్లుడు కొడుకులు గౌరవిస్తున్నారంటే, ఇవాళ వార్డు సెక్రటేరియట్లు పెట్టి, వార్డు సచివాలయాలు పెట్టి, ప్రతి వార్డుకి ఒక హాస్పిటల్ పెట్టి, డాక్టర్స్ ని, కార్పొరేట్ వైద్యుని మొత్తాన్ని పల్లెటూరుల్లో, రూరల్ ఏరియాస్ లో ప్రతి పేదోడింటికి తీసుకెళ్లాడంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే పరిపాలనని 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? చంద్రబాబు నాయుడికి 23 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు? 151 సీట్లు ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలని ఎందుకు ఇచ్చారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూపించినాడు. 4-5 కియా ఫ్యాక్టరీలు, కియాని డెవలప్మెంట్ కోసం అని ఇండస్ట్రీలు తీసుకొచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అడగలేదు. పబ్లిక్ 4 ఉద్యోగాలు కావాలన్నారు. ఉద్యోగాలు అంటే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమంది డెవలప్మెంట్స్ అయినాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్స్ వచ్చిందంటే యువతకు మీరు ఏం చెప్తారు? అమ్మఒడి కాదన్నా, ఒక మనిషి ఒక ఉద్యోగుడికి వస్తే 40,000 వస్తే ఇల్లంతా అమ్మఒడి అవసరం లేదు. ఇల్లు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు, చేసుకోవచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ నేను డిగ్రేడ్ చేయట్లేదు. స్కీమ్స్ ఆర్ ఎక్సలెంట్, అది వెరీ వెరీ ఫ్యాబులస్. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఒక ఫ్యామిలీకి హోప్ ఇచ్చినట్టు అవుతావు. ఒక పెద్దరికానికి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ కుటుంబానికి ఇతను కూడా ఉంటాడు. సో నేనేమంటున్నానంటే స్కీమ్స్ అవసరము, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ లో ఎంప్లాయ్మెంట్ అవసరం అని అంటున్నాను. చంద్రబాబు నాయుడు అట్లా చేయలేదు. ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇచ్చిన లెక్కలేదు. ఉపాధి ఇచ్చలేదు. చంద్రబాబు నాయుడు ఎవరికి ఉపాధి ఇలా ఉపాధి తీసినాడు. చంద్రబాబు నాయుడు హయాంలో డ్వాక్రా గ్రూప్స్ మొత్తం ఎత్తేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కార్యక్రమం పేరిట ఓన్లీ బికాస్ ఆఫ్ బిలాంగ్స్ టు టీడీపీ వాళ్ళకి, అది కూడా కంప్లీట్ బెనిఫిట్ కాదు, జస్ట్ నామ మాత్రం బెనిఫిట్ చేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఇందాక అడిగారు, చంద్రబాబు నాయుడు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు కియా ఫ్యాక్టరీ ఇంకా వేరే ఫ్యాక్టరీలో తీసుకొచ్చారు. లోకేష్ కూడా చెప్తా ఉన్నాడు, పప్పు మేము 2000 ఫ్యాక్టరీలు తీసుకొచ్చినామని. 2000 ఫ్యాక్టరీలు తీసుకొస్తే
నీకు 23 సీట్లు ఎందుకు వచ్చినాయి?